ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిసారి తెలంగాణ ఉద్యమ కళాకారులను భాగస్వామ్యం చేశారని నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వారు పాత బస్టాండ్ నుండి దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి కళాకారులు సిద్దిపేటకు వచ్చారని తెలిపారు. గతంలో కొంతమందికే సమాచారం ఇచ్చి మిగతా వారిని విస్మరించేవారని, కానీ ఈరోజు అందరూ కలిసి సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ జానపద దినోత్సవంలో పాల్గొన్న కళాకారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు పిన్నింటి దాసు, ఒగ్గు శ్రీనివాస్, కనకలక్ష్మి, రేణుక పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో మొదటిసారిగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి మరి ఎవరెవరో బుద్ధి లేని వ్యక్తులు లెక్కని పరిగణిస్తున్నాము. వాళ్ళే చేసుకొని ఏమాత్రం ఇతర కళాకారులకు తెలియజేయకుండా వారే ప్రోగ్రాం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని దీంట్లో ఆహ్వానించి ఘనంగా ఈ యొక్క కళోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన రాష్ట్ర కమిటీకి, మా రాష్ట్ర చైర్మన్ అనూద్ వెంకన్నకు, అధ్యక్షులు ధర్మంజనకు, అలాగే కొండ్ర కుమారు, నగరేకంటి కిరణన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ కళాభివందనలు తెలియజేస్తున్నాం. జానపద దినోత్సవంను ప్రపంచ జానపద దినోత్సవంను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి కళాకారులు అందరూ ఇక్కడికి సిద్దిపేట జిల్లాకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధులైనాము. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సిద్దిపేట నడిబడ్డున ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీనిలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరూ పాల్గొని దీన్ని విజయవంతానికి అందరూ సన్నద్ధులై కదులుతున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాం.